అన్యాయస్తుడు కాడు. ఒకవేళ సంథింగ్ మన జీవితంలో ఏదైనా జరుగుతుందంటే మనమే కారకులము, ఎవ్వరూ కాదు. ప్రాముఖ్యంగా దేవుడైతే కాడు. ఆయన ఎప్పుడూ నీ పట్ల న్యాయంగానే ఉంటాడు. ఉదాహరణకు నీ కొడుకు తాగుబోతైనా, తిరుగుబోతైనా, రోమియా అయినా, ఎన్ని చివాట్లైనా పెట్టి, ఎన్ని బుద్ధులైనా చెప్పి ఏం చేస్తావు? ఇంటికి వస్తే కడుపు నిండా అన్నం పెడతావు. పెడతావా పెట్టవా? అదంతా మర్చిపోతావు అని కడుపు విచారిస్తూ ఉంటావు. మన దేవుడు కూడా మనకంటే శ్రేష్ఠుడు, మనకంటే మంచి ప్రేమను అందించగలిగిన వాడు, మనకంటే గొప్ప కార్యాలు మన పిల్లల పక్షాన, మన పక్షాన చెయ్యగలిగిన దేవుడు. అందుకనే ఆయన అన్యాయస్తుడు కాదు. హల్లెలూయా. ఈరోజు తలకాయ వస్తే మొండెం రాలే, మొండెం వస్తే తలకాయలు రాలే. హల్లెలూయా. సంఘానికి శిరస్సు ప్రభు, నీకు శిరస్సు నీ భర్త, నీ భర్తకు నీవు సంఘము, బాడివి. హల్లెలూయా. అంటే దుష్టుడు అయిన సాతాను ఐక్యతను చెడగొడుతూ ఉన్నాడు, లేదా దేవుని ఆశీర్వాదానికి అడ్డుగా వాడు ఏదో ఒకటి నిలబెట్టి ఒకరిని రాకుండా ఒకరిని వచ్చే విధముగా. ఐక్యతలో ఆశీర్వాదం ఉంది. కుటుంబ ఐక్యతలో, సంఘ ఐక్యతలో, సమాజముగా మనము కూడి ఆయన నామాన్ని గొప్ప చేసే ఐక్యతలో శాశ్వతమైన జీవము, ఆశీర్వాదము దేవుడు అక్కడ విడుదల చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి సామెతల పుస్తకము 18వ అధ్యాయము 10వ వాక్య భాగాన్ని ఎవరైనా చదువుతారా? యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. చాలు. దేవుని యొక్క నామము బలమైన నామము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎత్తైన దుర్గము. నీతిమంతుడు రాజకీయ నాయకుని ఆశ్రయించడు, బలవంతుని ఆశ్రయించడు, భాగ్యవంతుని చాటుకు వెళ్ళడు. ఎందుకు? దేవుడు ఏమై ఉన్నాడో ఆ నీతిమంతునికి తెలుసు గనుక ఆయనను ఆశ్రయిస్తాడు, ఆయన బలాన్ని కోరుకుంటాడు, ఆయన సామర్థ్యము కావాలని అడుగుతాడు. ఎందుకు? రాజకీయ నాయకుడు తనకున్న పలుకుబడి ద్వారాగా ఒక వ్యక్తిని రక్షించవచ్చు, రక్షించలేకపోవచ్చు. ఓ భాగ్యవంతుడు నీకు సహాయము చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ నేను ఆరాధిస్తున్న దేవుడు బలమైన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆయనను ఆశ్రయించు. నీ సమస్య ఏదైనా మనుషులతో పంచుకుంటే నీ సమస్య పలసనై నీటి కాలువలో నీరు వలె పారిపోద్ది, కానీ నీ సమస్య తీరదు. బలమైన దేవుని పాదముల దగ్గర చేరి బలమైన నామాన్ని నీ నోట ఉచ్చరిస్తూ నువ్వు కూర్చున్నా, నిలబడ్డా, పండుకున్నా అంతరంగములో ఆత్మీయ పోరాటము నీ సమస్య కోసము జరుగుతూనే ఉండాలి. గంటలు గంటలు ఫోన్లో గడిపితే ఏమీ రాదు, ఒక ఆమెతో మాట్లాడితే ఏమీ రాదు. హల్లెలూయా. నీ అంతరంగములో మౌన పోరాటము, యుద్ధ పోరాటము, ఆత్మీయ పోరాటము జరుగుతూ ఉండాలి. ప్రియులారా, నీ ధ్యాస, ధ్యానము, నీ ఆలోచన అంతయు నీ సమస్య నీ దేవుడై ఉండాలి. అప్పుడే నీవు సమస్య నుండి విడుదల పొందుతావు.
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీతిమంతుడు అనగా దేవుని మీద ఆధారపడ్డవాడు నీతిమంతుడు. దేవుణ్ణి నమ్మినవాడు, ఆయన నాకు నమ్మకస్తుడై సహాయము చేస్తాడని నువ్వు నమ్మికతో ఉంటే నువ్వు నీతిమంతుడవు. ఆప్ టికెట్ వ్యవహారాలు చేస్తే నీతిమంతుడవు కావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు ఆషామాష అయిన దేవుడు కాదు, సర్వ సృష్టికి కర్త ఉన్న దేవుడు. మీరు రాగానే మీకు తెలుసో తెలియకనో ఆయన నామాన్ని గొప్ప చేసే పాటలు ఎత్తి పాడారు. బలమైన దేవుడని, ఆశ్రయ దుర్గమని, నీవు తప్ప నాకెవరు లేరయ్యా అనే ఒక ఉన్నతమైన ఆధారమైన ఆయనను ఆనుకున్న పాటలతో ఆత్మగీతాలతో గణపరిచి ఉన్నారు ప్రియులారా. ఆయన మహిమను చూడాలని ఒకరు, అయ్యా నువ్వు లేకపోతే బ్రతుకు లేదని ఒకరు, నీవు తప్ప ఆకాశమందు నాకెవ్వరూ లేరని గీతాలను ఎత్తి పాడి ఉన్నారు. అటువంటి గొప్ప దేవుణ్ణి నోటితో పాడుతున్న మనము కూడా విశ్వసనీయతలో నిలకడ కలిగి ఉండాలి. ఊగిసలాడకూడదు. నిన్ను జైల్లో వేసిన విడిపించుటకు నా దేవుడు సమర్థుడు. నువ్వు అగ్నిలో పడినా కాపాడుటకు ఆయన, రక్షించుటకు శక్తి కలిగిన దేవుడు. యెహోవా నామము బలమైన నామము. నీతిమంతుడు ఆయనను ఆశ్రయిస్తాడు. నీ ప్రతి విషయములో దేవుని ఆశ్రయించు, ఓడిపోనే పోవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, నన్ను ఆశ్రయిస్తే కొంతవరకే లాభం. నేను నిన్ను ఆశ్రయిస్తే తాత్కాలికమే. మార్పు లేని దేవుణ్ణి ఆశ్రయించు. ఆయన మీద ఆధారపడు. ఆయన యందు నమ్మిక ఉంచు. కదలని సియోను కొండవలే శిఖరములాగా నిన్ను స్థిరపరిచే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అమెరికా, తెలుగు రెండు ఇక్కడ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఓ భక్తుడు ఏం చేసేవాడంటే, ప్రజల మధ్యలో ఉండి దేవుని మహాకృప, యేసు క్రీస్తు శరీరధారిగా కన్య మరియ గర్భమందు జన్మించి లోకములో ఆయన రక్షకుడిగా ఉన్న దినాలలో ఆయన చేసిన కల్వరి యాగము ద్వారాగా ఇటువంటి మందిరాలు సమాజముగా కూడుకునే భాగ్యం ఉన్నది మనకు. ప్రవక్తల కాలములో మందిరాలు ఉండేవి కావు. సిలోమిలో ఒక్కటే ఒక మందిరం ఉండేది, యెరూషలేములో సిలోమి మందిరం అని. ఏడాదికి ఒక్కసారి అక్కడికి యూదులు వెళ్ళి అక్కడ దేవుణ్ణి దర్శించుకొని వచ్చేవారు. ప్రవక్తలు ఓ పెద్ద గుట్టలు, అరపెల్లి గుట్టు ఉంది కదా, ద్రాక్షపల్లి గుట్టు ఉంది కదా, అటువంటి గుట్టలను ఆధారము చేసుకొని ఏకాగ్రతతో దేవుని ధ్యానము చేస్తూ ఉండేవారు. అలా ధ్యానము, దైవ ధ్యానము చేస్తున్నప్పుడు ఆ యొక్క ప్రవక్తకు ఒక శిష్యుడు ఉన్నాడు. అప్పుడు ఆ యొక్క దేశాన్ని, రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఆ ప్రవక్తను రమ్మంటే రాడు. నేను పిలిస్తే రాడా, నా మాట వినడా అని ఆ రాజు కోపం వచ్చి గుర్రాలను, రథాలను, రౌతులను ఇచ్చి ఆ పర్వతము దగ్గరికి పంపిస్తాడు. తెల్లారితారికే ఆ పర్వతము చుట్టూ గుర్రాలు, రథాలతో జనమంతా నిండి ఉన్నారు. కత్తులు, బల్యాలు, ఈటలు, అన్ని రకరకాల ఆయుధాలు పట్టుకొని ఉన్నారు. ఆ ప్రవక్తకు ఒక శిష్యుడు ఉన్నాడు. వాడు లేచాడు తెల్లారగట్ల. లేచి చూసి ఆ జనాలను చూసి ప్రాణ భయముతో, మరణాపేక్ష గలవాడై, అయ్యో అయ్యో గురువా గురువా, మనము చనిపోబోతూ ఉన్నాము, మన చుట్టూ జనాలు గమ్మారు, గుర్రాలు, రథాలు, బల్యాలు, ఈటలు, డాళ్ళు, సమస్త యుద్ధ సామ్రాజ్ఞితో నిండి ఉన్నారు, మనము సీమంతా కూడా గ్యాప్ లేదు తప్పించుకొనటానికి అన్నప్పుడు ఆ దైవ సేవకుడు, ఓరి పిచ్చోడా,
మనము నమ్ముకున్న దేవుడు మామూలోడు కాడురా, సామాన్యుడు కాడురా, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏమైనా మన కోసము చెయ్యగలిగిన దేవుడురా అని అతనితో మాట్లాడి, యెహోవా నా తండ్రి, ఈ పనివాడు నీవు నాకి వేసిన కంచెను, కాపుదలను, భద్రతను, క్షేమస్థితిని చూచేటట్లుగా వీని కనులు తెరువు అని ప్రార్థించగా దేవుడు ఆ ప్రార్థన విని వాని కనులు తెరుస్తాడు. చూద్దాం. 2వ రాజుల గ్రంథము, దొరికిన వారు చదవండి. అది 6వ అధ్యాయము. అమ్మగారు కాడునైన అద్దాలు. ఓకే, ఒక్క నిమిషం. 15వ వాక్యము నుంచి చదవండి. దైవజనుడైన అతని పనివాడు పెందల కాడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమునున్నవాడు. ఒక్క నిమిషం ఇక్కడ ఆగుదాం. వారికంటే అధికుడై ఉన్నాడని చెప్పి మన పక్షాన ఉన్న దేవుడు ఈ సృష్టిలో ఉన్న జనుల కంటే అధికుడు. ఆయనను దాటి ఎవ్వడు నీ యొద్దకు రాలేడు. ఎప్పుడో తెలుసా? నీవు ఆయనపై ఆధారపడినప్పుడు, ఆయనపై నమ్మికుంచినప్పుడు, ఆయనే నాకు దిక్కు, ఆయనే నాకు శరా, ఆయన తప్ప వేరొకటి నాకు లేదు అని నువ్వు విశ్వసించి విశ్వాస యాత్రలో నడవగలిగితే అధికుడై ఉన్న దేవుడు నీ పక్షాన అద్భుతము చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చదవండి. యెహోవా దయచేసి వీని కనులను తెరువుమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా పనివాని కనులను తెరవ చేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను ఏడుకొనగా, ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. చాలు. హల్లెలూయా. దైవజనుడు ఆ పనివాడైన వ్యక్తి భయపడుతున్న విధానమును చూసి, దిగజారిపోయిన స్థితిని చూసి, నమ్మిక లేని అజ్ఞాన స్థితిని చూసి ప్రార్థించినప్పుడు దేవుడు తన బిడ్డలకు ఏ కాపుదలనిచ్చాడో, ఏ ప్రొటెక్షన్ కలగ చేశాడో, ఏ భద్రతలో ఉంచాడో కనులు తెరిచాడు. మన కనులు తెరవబడినప్పుడు లోకమ సంబంధమైన కనులు అంధత్వమైపోయి దైవ నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు, అంతరంగ నేత్రాలు తెరవబడినప్పుడు దేవుని కాపుదలను నువ్వు చూడగలుగుతావు. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడగలుగుతావు. దేవుడు నీ పక్షాన చేస్తున్న కార్యములు నీ చెవులకు వినబడతవి, హృదయానికి కనబడతవి. అంతరంగములో అవి ఘోషిస్తూ ఉన్నప్పుడు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము. ఆమేన్, హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. మీరు ముగ్గురు ఇటు రండి, రండి రాబుజ్జి, దా రండి, నువ్వు కూడా దా. హల్లెలూయా. త్వరగా ఒక్క ముగ్గురు రా తల్లి, నువ్వు నిలబడు, దా ఒక్కళ్ళు రావాలి. రారా దినకర్రా, లే ముసలాయన దా. హల్లెలూయా. దా నాన్న నువ్వు రా. ఓకే, త్వరగా వాళ్ళు కూడా కనపడాలా. హల్లెలూయా. రావాలి. ఈ వ్యక్తి ప్రభును నమ్మిన వ్యక్తి. ఈ వ్యక్తి దేవుడు. ఈ బుజ్జోరు సర్లే నువ్వు కూర్చోబారు, బాధపడుతున్నామో. నేను సైతాన్ లేదా రోగాన్ని లేదా దరిద్రాన్ని. ఈ వ్యక్తి దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఆయనే బలమైన దేవుడని నీతిగా జీవిస్తూ ఉన్నాడు. నేను రోగమైన, దరిద్రమైన, అసమాధానమైన అతని దగ్గరికి రావాలంటే దేవుణ్ణి దాటి రావాలి. అధికుడై ఉన్న దేవుణ్ణి దాటి రావాలి. వస్తాడా? రాలేను. ఈ దేవుణ్ణి దాటి నేను ఆయన దగ్గరికి వెళ్ళలేను. ఎప్పుడు వస్తాడు? నువ్వు కూర్చో దేవుడా. హల్లెలూయా. ఉండు నాయనా. నేను ఇప్పుడు ఈజీగా ఇతనిలోనికి రోగమైన పోవచ్చు, దరిద్రమైనా పోవచ్చు, కలవరమైనా పోవచ్చు, సమాధానం లేని అసమాధానమైనా వెళ్ళొచ్చు. మన మధ్యలో దేవుని కాపుదల ఉన్నా కూర్చో, మన మధ్యలో దేవుని భద్రత ఉన్నా, దేవుని అగ్ని కంచె ఉన్నా అది దుష్టుడైన సాతాను ముట్టలేడు. ఆమేన్. హల్లెలూయా. అమ్మగారైనా అయ్యగారైనా నేనైనా మీకు చెప్పేది ఏందయ్యా అంటే, మనము కలిసి ప్రార్థించినప్పుడు మనకు కనబడని అంధకారపు శక్తులు ఏమైనా ఉంటే దేవుడు మన మధ్యలో ఉంటాడు గనక అవి తొలగిపోతాయి. లేఖనము సెలవిస్తూ ఉంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామములో కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేనుంటాను. ఆమేన్. హల్లెలూయా. మనము కలిసి ప్రార్థించినప్పుడు పర్వతము లాంటి సమస్యలు, పర్వతము లాంటి రోగాలు అవన్నీ కుగుటి వేళ్లతో పెళ్ళగించబడుతవి. అవి నీ కనులకు కనబడకపోవచ్చు, నీ హృదయానికి గోచకరము కాకపోవచ్చు, నీ చెవులకు వినబడకపోవచ్చు, కానీ దేవునికి వినబడుతుంది, దేవునికి కనబడుతుంది. దేవునికి తెలుసు నీవు దేని చేత బంధించబడ్డావు, దేని చేత కట్టబడ్డావు, దేని చేత పీడింపబడుతున్నావు. ఏది నీకు దేవునికి అడ్డుగా ఉన్నదో అది ఆయనకు మాత్రమే తెలుసు. కనుక దైవ సేవకుడు సేవకురాలు ప్రార్థించినప్పుడు అవి వారికి కనబడతాయి. మనం ప్రార్థిస్తే దేవుడు కార్యాన్ని చేసి కృపతో నింపుతాడు. ప్రియులారా, ఆ దైవ సేవకుడు ప్రార్థించాడు, వాని యొక్క ఈ లోక సంబంధమైన నేత్రములు తొలగిపోయి భావ్య నేత్రాలు అంతరంగా మనోనేత్రములు వెలిగించబడగా ఆ పర్వతము చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, అగ్ని కంచె కనబడుతూ ఉంది. అప్పుడు వాని పానము నిమ్మలమయ్యింది. వాడు కలవరము నుండి విడుదల పొందాడు, అసమాధానము నుండి సమాధానములోనికి వచ్చాడు. అప్పుడు శాంతిగా అధికుడైన బలమై ఉన్న యెహోవాను స్తుతిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక నా ప్రియ సంగమా, సంఘ బిడ్డలారా, దేవుని ఆశ్రయించు. నీ పక్షాన అధికారి నిలబడి మాట్లాడతాడు. దేవుని ఆశ్రయించకపోతే మన పక్షాన వచ్చిన పెద్ద మనుషులే వాళ్ళ పక్షాన చేరి మనకు రివర్స్గా మాట్లాడుతారు. హల్లెలూయా. ఈ అనుభవం అందరికీ ఉన్నది.
మనుషులను ఆశ్రయించాము, వాళ్ళకి ఇంతో అంతో పెట్టుబడి పెట్టాము. తాగుబోతోళ్ళు అయితే మందు పోసాము. వాడాడికి పోయినాక ఏ ఉక్కమ్మా ఏం మాట్లాడతావు, ఏ ఉక్కయ్యా అట్ట కాదులే. అప్పుడు నువ్వు అనుకుంటావు, వీడు నేను తీసుకొస్తే వీడు నాకే దాడైంది ఏంద్ర భగవంతుడా అనుకుంటా. కనుక నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు, నీ శత్రువు మిత్రులాగా మారుస్తాడు, నీ విరోధిని ఆత్మీయులాగా మారుస్తాడు, నీ పగవాడిని ఆత్మ సంబంధమైన పాలి భాగస్థునిగా నా దేవుడు చేస్తాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మన దేవుడు అధికుడై ఉన్న దేవుడు, బలమై ఉన్న దేవుడు, ఆశ్రయ దుర్గమై ఉన్న దేవుడు. ఆయనను ఆశ్రయించు. నీకు సమస్య అరపెల్లి గుట్టలాగా కనబడవచ్చు, నా దేవుని దృష్టిలో అది సీమంత. హల్లెలూయా. మన ఆశ్రయ దుర్గము మన ప్రభు అయిన యేసు, మనం ఆరాధిస్తున్న దేవుడు. కలత చెందినా నీ కార్యం ఆగిపోదు. నువ్వు కలవరపడ్డా నా దేవుడు కలవరపడడు. నీ సమస్య నిన్ను కలవరపెడుతుంది, నీ సమస్య నిన్ను భయపెడుతుంది, నీ సమస్య నిన్ను కృంగదీస్తూ ఉంది. నీ స్థితి అయిపోయిందిలే శూన్యమనిలాగా నీకు కనబడుతుందేమో. నీ నేత్రములు వెలిగించబడిన నాడు, నీ నేత్రాలు తెరవబడిన నాడు దేవుడు నీ కోసము దాచి ఉంచిన దానిని నువ్వు చూడగలుగుతావు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అగరు పరిస్థితి తెలుసు కదా మీకు. అబ్రహామును ఆశ్రయించింది. ఆయన ఒక్క పూట భోజనము, ఒక్కరోజు సరిపోను నీళ్ళు ఇచ్చి, ఇక నీకు నాకే సంబంధం లేదు వెళ్ళిపో అన్నాడు. తిత్తిలో నీళ్లు గిత్తత సద్దిగట్టి మూటగట్టి ఇక నువ్వు వెళ్ళమ్మా అని సాగనంపాడు. అగరు వెళ్ళింది అరణ్యములో, దిక్కు చోతని స్థితిలో. కొడుకు గొంతు పసిబిడ్డడు, గొంతెండిపోతూ ఉంది. వాడి చావు వాని కేకలు చూడలేక వాని ఇంటంత దూరాన పారవేసి ఎలుగెత్తి ఏడుస్తూ ఉంది. అప్పుడు దేవుని స్వరము వినబడుతూ ఉంది. అగర్, ఏమొచ్చింది నీకు? నీ దగ్గరనే నీటి ఊట ఉన్నది చూడు అనగానే ఆమె నేత్రాలు తెరవబడినవి. ప్రియులారా, మన చెవులు దేవుని స్వరాన్ని విన్నప్పుడు మూసుకుపోయిన ఆత్మీయ జీవితము ఆశీర్వాదకరముగా మార్చబడుతుంది. మూసుకుపోయిన ద్వారాలు మనము చూడగలుగుతాం. ఆగిపోయిన ఆశీర్వాదాన్ని మనం ఎలా పొందుకోవాలో మన ఆత్మనేత్రాలు వెలిగించబడినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుని స్వరం వినటానికి మందిరానికి రావాలి, దేవుని మాట వినటానికి ఆయన సన్నిధికి రావాలి. అయ్యా, ఈరోజు నీ స్వరము వినాలయ్యా, ఈరోజు నీ మాట వినాలయ్యా, ఈరోజునైనా నాతో మాట్లాడు. నువ్వు మాట్లాడితే నాకు నెమ్మది, నువ్వు మాట్లాడితే నాకు సమాధానము, నువ్వు మాట్లాడితే నాకు శాంతి, నువ్వు మాట్లాడితే నాకు కొండంత బలం అని నువ్వు దేవుని సన్నిధికి రావాలి. వచ్చి ఆ విధంగా ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వాక్కై ఉన్నాడు గనుక, ఆ వాక్కై ఉన్న దేవుడు నీతో మాట్లాడితే ప్రపంచమంత సమాధానము నీకు కలుగుతుంది, లోకమంత నెమ్మది నీకు దొరుకుద్ది. హల్లెలూయా. అప్పుడు నీవు నీ సమస్యను నీ నోటి వాక్కు ద్వారాగానే నువ్వు ఛేదించుకోగలుగుతావు. అప్పుడు నీ మాటకు అందరూ అవునంటే అవును, కాదంటే కాదు అని దిశగా నీ చుట్టూ ఉన్న ప్రజలు ఉంటారు. ప్రియులారా, ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక మన దేవుడు బలమైన ఆశ్రయ దుర్గము, అధికుడై ఉన్న దేవుడు. ఆయనను ఆశ్రయించు. ఏం చేశాడు మరలా? అయ్యా, వచ్చిన ఈ శత్రు సైన్యమంతా మమ్మలను చూడకుండా
గుడ్డోళ్ళు కావాలా ప్రభు అని ప్రార్థన చేస్తే గుడ్డోళ్ళు అయ్యారు. వాళ్ళకు దారి తెలియక అక్కడ తడువులాడుతూ ఉండి మరలా దైవ సేవకుని బ్రతిమిలాడితే అప్పుడు వారి కనులు తెరవబడతాయి ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగనే పై వచనం చూడండి, అదే అధ్యాయంలో 5వ వాక్యం నుంచి చదువుతారా? 5:6. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, నేను అప్పు తెచ్చినది మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అదెక్కడ పడెనని అడిగెను. వాడు ఆ స్థలమును చూపించగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళల్లో వేయగా గొడ్డలి తేలెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దైవ సేవకుడు, దైవ సేవకునితో ఉన్న శిష్యులు అందరూ కలిసి దేవుని నామమును స్తుతించుటకు, ప్రార్థించుటకు అక్కడ స్థలము ఇరుకుగా ఉన్నది గనుక పెద్ద ఒక పాక ఒకటి వేసుకుందామని ఆ యొక్క శిశువులందరూ ఆలోచన కలిగి దైవ సేవకునితో అంటారు, అయ్యా మేము అడవికి వెళ్ళి కొన్ని కట్టెలు వాసాలు కొట్టుకొచ్చి పెద్ద పాక వేద్దాం, అది మనకు విశాలంగా వేసుకుందాం అన్నప్పుడు ఆ దైవ సేవకుడు సరే వెళ్ళండి అంటాడు. అందులో ఒకడు గొడ్డలిని అప్పుకు తీసుకొస్తాడు. అప్పిచ్చి అప్పు కోసం పోయి అప్పు పోతంగా పోయినట్టు అతడు కూడా ఎరువు, నేను మరలా ఇస్తాను నీ గొడ్డలు నాకు ఇయ్యి అన్నప్పుడు ఆ గొడ్డలు తెచ్చి నరుకుతూ ఉంటే అది కామ ఊడో ఇరిగో నీళ్ళ నదిలో పడ్డది. వాడు లబోదిబో మొత్తుకుంటూ వస్తాడు. వాడి దగ్గర డబ్బు లేదు, బంగారము లేదు, ఆస్తి లేదు. ఎరువు తెచ్చింది మళ్ళీ ఇవ్వాలి గనుక ఆ దైవ సేవకుని దగ్గరికి వచ్చి, అయ్యయ్యా నేను ఎరువు తెచ్చిన గొడ్డలి నీళ్ళల్లో పడ్డది నదిలో అన్నప్పుడు ఆ దైవ సేవకుడు వచ్చి అది ఎక్కడ పడ్డది అన్నప్పుడు, ఈ చోట పడ్డది అన్నప్పుడు ఓ కొమ్మను విరిచి ఆ నీళ్ళల్లో వేస్తాడు. వేయగానే ఆ ఇనుము అయి ఉన్న గొడ్డలి పైకి తేలుతుంది. పైకి తేలినప్పుడు ఇదేనా నీ గొడ్డలి, పట్టుకో అన్నప్పుడు వాడు తన చేత పట్టుకొని తీస్తాడు. ప్రియులారా, నీవు నేను కలిసి యేసయ్య నామాన్ని రోగం మీద వేస్తే రోగము పారిపోద్ది. నీవు నేను కలిసి యేసయ్య నామాన్ని అసమాధానం మీద ఉచ్చరించినప్పుడు అసమాధానము తొలగిపోద్ది, కలవరము తొలగిపోద్ది, బాధ తీరిపోద్ది, సమస్య దూరం అవుతుంది, ప్రతికూల పరిస్థితులు కనుమరుగైపోతవి. ప్రియులారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక మనలో దేవుని నామాన్ని ప్రకటించుటకు కానీ, ఉచ్చరించుటకు కానీ, గణపరచుటకు కానీ, మహిమపరచుటకు కానీ ఎన్నడూ వెనకడుగు వెయ్యకూడదు. ప్రతిసారి ముందడుగులో ఉండాలి, ముందు వరుసలో ఉండాలి, ముందు నువ్వే ఉండాలి. అప్పుడే నువ్వు అద్భుతాన్ని చూడగలుగుతావు. దేవుడు ఈ మాటలు మనకు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఆమేన్. హల్లెలూయా.